మిథున అయితే ఉదయమే లేచి దేవుడికి దండం పెట్టి తనైతే తలంటి స్నానం చేసి బయట వాకిట్లో ముగ్గు వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం ఉడికిపోతూ, ఏంటి నువ్వు ఇక్కడ ముగ్గు వేస్తున్నావు, నువ్వు ఇక్కడ ముగ్గు వేయడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శారద అయితే తను ముగ్గేస్తే నీకేంటి ఆ ప్రాబ్లం అని చెప్పి అడుగుతుంది. మీరిచ్చిన చనవే అత్తయ్య, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టింది, ముందు నువ్వు లేగు, పెట్టి పేడ సర్దుకొని ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి సూర్యకాంతం మిథునతో అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే, ఈ విషయం నువ్వు కాదు కదా, నా మెడలో తాళి కట్టిన వాడు వచ్చి చెప్పినా సరే నేను వినను, చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి దేవ వచ్చి, అలాంటి వాళ్ళు మాట వినప్పుడు మెడ పట్టుకొని బయటకు గెంటేయాలి వదిన అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవ అయితే వెంటనే వచ్చి, మిథున నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా, అయినా మా ఇంట్లో పనులు చేయడానికి నువ్వెవరు, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నిన్ను ఇక్కడ వంచనిస్తుంటే నువ్వు ఇలానే ఎక్కువ చేస్తున్నావు, పద ఇప్పుడే బయటికి అని చెప్పి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే, ఏం చేస్తున్నావు, వదులుతావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న దేవ అయితే మిథునని ఇంకా గట్టిగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి శారద అయితే, రే దేవ ఏం చేస్తున్నావురా, ఆగరా ఆగరా అని అంటూ ఉంటుంది. అయినా సరే దేవ ఆగకుండా మిథున చేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. లాక్కొని ఈడ్చుకొని వెళ్తూ ఉండగా అది చూసి శారద మిథున వాళ్ళిద్దరూ షాక్ అయ్యి ఆపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.